Friends, డిసడ్వాంటేజెస్ ఆఫ్ పార్ట్నర్షిప్. భాగస్వామ్య వ్యాపారం పరిమితులు. భాగస్వామ్య వ్యాపారం అంటే ఏంటి? భాగస్వామ్య వ్యాపారం యొక్క పరిమితులు, లోపాలు లేదా నష్టాలు. భాగస్వామ్య వ్యాపారం వల్ల జరిగే నష్టాలు ఏంటివి, దాంట్లో ఉన్న లోపాలు ఏంటివి, దానికి ఉన్న పరిమితులు ఏంటివి? ఈ మూడిట్లో ఏదైనా ఒకటి. ఫస్ట్ ఆఫ్ ఆల్, భాగస్వామ్య వ్యాపారం అంటే ఏంటి అన్నప్పుడు, భాగస్వామ్య వ్యాపార చట్టం 1932 సెక్షన్ 4 ప్రకారం సమిష్టిగా కానీ అందరి తరపున ఒకరు కానీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వ్యాపారంలో వచ్చిన లాభ నష్టాలను పంచుకోవడానికి అంగీకరించిన వ్యక్తుల మధ్య సంబంధాన్ని భాగస్వామ్య వ్యాపారం అంటాం. అంటే భాగస్వామ్య వ్యాపారంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకొని ఆ అగ్రిమెంట్లో అందరి తరపున ఒకరు సంస్థ నిర్వహణ బాధ్యతలు చేపట్టడం కానీ, లేదా సంస్థ నిర్వహణలో అందరూ భాగస్వాములై సంస్థను నడపడం కానీ చేసి వచ్చిన లాభాలు కానీ లేదా నష్టాలు కానీ పంచుకోవడం లేకపోతే భరించడం సిద్ధపడ్డ వ్యక్తుల మధ్య కుదిరిన ఒప్పందమే భాగస్వామ్య వ్యాపార సంస్థ అని చెప్పొచ్చు. అయితే ఈ భాగస్తులు కుదుర్చుకున్న ఒప్పందాన్ని భాగస్వామ్య ఒప్పందం లేదా పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. భాగస్వామ్య వ్యాపార సంస్థలో ఉన్న భాగస్తులను భాగస్తులు అని పిలుస్తాం. అంటే ఒప్పందంలో ఉన్న భాగస్తులని పార్ట్నర్స్ అంటున్నాం, అంటే భాగస్తులు అంటాం. భాగస్తులందరినీ కలిపి భాగస్వామ్య సంస్థగా పిలవడం జరుగుతుంది. ఒక 10 మంది భాగస్తులు ఉంటే ఆ 10 మందిని కలిపి భాగస్వామ్య సంస్థ అంటాం. ఆ 10 మందిని ఇండివిజువల్గా అయితే భాగస్తులు అంటాం. ఆ 10 మంది కుదుర్చుకున్న ఒప్పందాన్ని భాగస్వామ్య ఒప్పందం అని పిలవడం జరుగుతుంది. అంటే ఇందులో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఒప్పందం, ఇంకోటి భాగస్తులు, ఇంకోటి భాగస్తుల కలయిక. భాగస్తుల కలయికే భాగస్వామ్య వ్యాపార సంస్థ. ఒప్పందం కూర్చుకున్న వ్యక్తుల్ని పార్ట్నర్స్ అని పిలుస్తాం, అంటే భాగస్తులు అని పిలుస్తాం. ఒప్పందాన్ని భాగస్వామ్య ఒప్పందం పార్ట్నర్షిప్ డీడ్ అని కూడా పిలుస్తాం. అయితే ఈ భాగస్వామ్య వ్యాపారం వల్ల కొన్ని ప్రయోజనాలు, లాభాలు ఉన్నట్లుగానే దాని కొన్ని లిమిటేషన్స్, పరిమితులు లేదా డిసడ్వాంటేజెస్ అంటే లోపాలు, నష్టాలు కూడా ఉన్నాయి. అవేంటివో చూద్దాం. మొట్టమొదటగా అవగాహన లోపం. భాగస్వామ్య వ్యాపారంలో 2 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తుల మధ్య జరిగిన ఒప్పందమే భాగస్వామ్య వ్యాపారం. ఒప్పందం అనేది తప్పనిసరి. అది మౌఖికంగా కావచ్చు, లిఖితపూర్వకంగా కూడా కావచ్చు. లిఖితంగా ఉన్న ఒప్పందమే, మాటపూర్వకంగా ఉన్నా కూడా ఒప్పందమే. అయితే 2 కనిష్టంగా ఉండాలి, గరిష్టంగా 20 మంది వరకు ఉండొచ్చు. కానీ బ్యాంకింగ్ వ్యాపారంలో అయితే మినిమం 2, మ్యాక్సిమం 10 మంది. అయితే ఈ 20 మందో 10 మందో 2 మధ్యనో అవగాహన లోపం, అంటే ఒకరి మీద మరొకరికి నమ్మకం ఉన్నంతకాలం భాగస్వామ్య వ్యాపారం విజయవంతంగా కొనసాగుతుంది. ఎప్పుడైతే ఒకరి మీద మరొకరికి అపనమ్మకం మొదలవుతుందో అప్పుడు భాగస్వామ్య వ్యాపారంకి అది శాపంగా పరిణమిస్తుంది. భాగస్వామ్య వ్యాపార సంస్థ భవిష్యత్తులో కొనసాగకపోవడం, అవిచ్ఛిన్నంగా కొనసాగే అవకాశం లేకపోవడం, భాగస్వామ్యం రద్దు కావడం, భాగస్వామ్య సంస్థ దివాలా తీయడం, ఇవన్నీ కూడా అవగాహన లోపం వలన జరగవచ్చు. అంటే భాగస్తుల మధ్యన ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం అనేది ప్రధానమైన లోపం, పరిమితి ఏంటంటే భాగస్వామ్య వ్యాపారంలో ఉన్న లోపము. భాగస్తులను అండర్స్టాండింగ్ ఉన్నంతకాలం ఇది విజయవంతంగా కొనసాగుతుంది. ఎప్పుడైతే నమ్మకం లోపిస్తుందో, అవగాహన, అండర్స్టాండింగ్ చేసుకునే విషయంలో భాగస్తుల మధ్య సమన్వయం లేకుండా పోతుందో అప్పుడు భాగస్వామ్య ఒప్పందం రద్దవుతుంది. తర్వాత భాగస్వామ్య వ్యాపార సంస్థ యొక్క భవితవ్యం అగమ్య గోచరం అవుతుంది, ప్రశ్నార్థకం అవుతుంది. ఇక 2వ పరిమితి లోపం ఏంటంటే నిర్లక్ష్యం. భాగస్వామ్య వ్యాపార సంస్థలో కొంతమంది భాగస్తులు దీన్ని నడుపుతారు కనుక అందులో ఒకరిద్దరు తమ కార్యకలాపాలు నిర్వహించడంలో చూపిన
నిర్లక్ష్యం, చేతగానితనం, సోమరితనం ఇలాంటివి ఏమైనా భాగస్తుల్లో ఉంటే వాళ్ళు చేసిన పొరపాటుకి వచ్చిన నష్టాన్ని అందరూ భరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకరిద్దరి నిర్లక్ష్యం మిగిలిన భాగస్తులు ఫలితాన్ని, ఆ నష్టాన్ని అనుభవించాల్సిన పరిస్థితి భాగస్వామ్య వ్యాపారంలో ఉంటుంది. అదొక లోపం లేదా నష్టం. భాగస్వామ్య వ్యాపార సంస్థలో నిర్లక్ష్యంగా ప్రవర్తించే భాగస్తులు ఉన్నప్పుడు ఆ నిర్లక్ష్యం ఖరీదు ఎంత నష్టపోతే అంత నష్టం మిగతా భాగస్తులందరూ కూడా భరించాల్సిన పరిస్థితి. తాము చేయని తప్పుకు పరిహారాన్ని చెల్లించాల్సిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎవరి నిర్లక్ష్యం వారికి మూల్యం చెల్లిస్తే తప్పు లేదు, కానీ ఒకరి నిర్లక్ష్యం వల్ల వచ్చిన నష్టాన్ని అందరూ భరించాల్సిన పరిస్థితి ఇక్కడ భాగస్వామ్య వ్యాపారంలో కనిపిస్తుంది. నెక్స్ట్, అపరిమిత రుణ బాధ్యత. భాగస్వామ్య వ్యాపారంలో రుణ బాధ్యత అనేది వ్యక్తిగతంగాను సమిష్టిగాను ఉంటుందన్నాం. అంటే సంస్థ కోసం తెచ్చిన రుణం ఇండివిజువల్గా బాధ్యత వహించాలి, సమిష్టిగా బాధ్యత వహించాలి. అంటే ఆ రుణాన్ని తీర్చాల్సిన బాధ్యత వ్యక్తి మీద ఆధారపడి ఉంది, సంస్థ మీద ఆధారపడి ఉంది. కానీ సంస్థ నష్టాల పాలైతే, దివాలా తీస్తే ఆ నష్టాన్ని ఎదుర్కోవడం కోసం భాగస్తులు తమ వ్యక్తిగత ఆస్తులను కూడా అమ్మాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే ఇండివిజువల్గా తమ పేరు మీద ఉన్న ఆస్తులను అమ్మైనా సరే సంస్థకు సంబంధించిన అప్పును తీర్చవలసిన బాధ్యత భాగస్వామ్య వ్యాపారంలో ఉంటుంది. ఎందుకంటే తాను పెట్టిన మూలధనం, తాను కంపెనీ పేరు మీద తెచ్చుకున్న అప్పులు పెరిగిపోయి కంపెనీ నష్టాల్లో ఉంటే, దివాలా తీస్తే ఆ నష్టాన్ని భర్తీ చేసి కంపెనీ పేరు మీద ఇచ్చిన రుణం మొత్తం తీర్చాల్సిన బాధ్యత కంపెనీకి ఉంటుంది, కంపెనీ భాగస్తులకు ఉంటుంది. అంటే సమిష్టిగా ఉంటుంది, వ్యక్తిగతంగా ఉంటుంది. అందరూ కలిసి కంపెనీ తరఫున తీర్చాల్సి ఉంటుంది. తర్వాత మిగతా వాళ్ళు అందుబాటులో లేకపోతే వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్క భాగస్తుడు ఆ రుణం తీర్చాల్సిన బాధ్యతను కలిగి ఉంటాడు. కనుక వ్యక్తిగత ఆస్తులు అమ్మైనా సరే కంపెనీ పేరు మీద ఉన్న అప్పును తీర్చాల్సిన అవసరం ఉంది. అందుకే అపరిమిత రుణ బాధ్యత అని అంటున్నాం. ఇక వాటాల బదిలీ ఉండదు, ఉంటుంది కానీ పాక్షికంగా మాత్రమే ఉంటుంది, నిబంధనలకు లోబడి చేయాలి అనుకున్నాం. ఏంటంటే ఇతర భాగస్తుల యొక్క అనుమతితోటే ఒక భాగస్తుడు తన వాటాను అమ్ముకొని బయటికి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఒక భాగస్తుడు వాటాను అమ్ముకోవాలంటే ఇంతకు ముందే ఉన్న ఇతర భాగస్తులు తన వాటానన్న కొనాలి, లేదా ఇతర భాగస్తులకు ఆమోదయోగ్యమైన వ్యక్తి మాత్రమే కొనుగోలు చేయాలి. ఇతర భాగస్తులకు ఇష్టం లేని వ్యక్తికి తన వాటాలను అమ్మి పోవడానికి అవకాశం భాగస్వామ్య వ్యాపారంలో లేదు. అంటే ఇక్కడ వాటాల బదిలీ అనేది పాక్షికమే, పూర్తిగా ఉండదు. కంపెనీ వ్యాపారంలో అయితే స్వేచ్ఛగా తమ పేరు మీద ఉన్న షేర్స్ను ఇతరులకు అమ్ముకోవచ్చు, తనకు కావాల్సిన కంపెనీలో షేర్స్ను కొనుగోలు చేయవచ్చు. కానీ భాగస్వామ్య వ్యాపార సంస్థలో తమ పేరు మీద ఉన్న వాటాలను భాగస్తుల అనుమతి లేకుండా బయటి వ్యక్తులకు అమ్ముకునే అవకాశం లేదు. ఆ బయటి వ్యక్తి ఎవరికి అమ్మాలనుకుండో ఆ వ్యక్తి ఇంతకుముందున్న మిగతా భాగస్తుల యొక్క అనుమతి పొందాలి, ఆమోదయోగ్యమైన వ్యక్తికి అమ్ముకోవాలి. లేదంటే తనతో పాటుగా ఉన్న మిగతా భాగస్తులకైనా తన వాటాను అమ్ముకోవాలి. 10 మంది ఉంటే ఒకరు వెళ్ళిపోవాలనుకున్నాడు, మిగతా 9 మంది అయినా తన వాటాను కొనాలి. లేదా 10వ వ్యక్తి మిగతా 9 మందికి ఇష్టమైన వ్యక్తి, అనుమతి పొందిన వ్యక్తి అయితే యాక్సెప్ట్ చేస్తే అమ్ముకోవచ్చు. కానీ 9 మంది భాగస్తుల్లో ఏ ఒక వ్యక్తి కొత్త వ్యక్తిని భాగస్తునిగా ఒప్పుకోకపోయినా ఒక వ్యక్తి తన వాటాలను కొత్త వ్యక్తికి అమ్ముకొని పోయే అవకాశం ఇందులో లేదు. అది వాటాల బదిలీలో ఉన్న లోపం లేదా పరిమితి. విశ్వాసం తక్కువ. భాగస్వామ్య వ్యాపారంలో ఒకరి మీద మరొకరికి ఉండే విశ్వాసం చాలా తక్కువగా ఉంటుంది. సొంత వ్యాపారంలో అయితే అన్నీ తానై తనకే అన్నీ అనే విధంగా అన్ని పనులు తానే నిర్వహించి వ్యాపార కార్యకలాపాలను దగ్గర నుంచి పనిచేసే వ్యక్తులను గమనిస్తాడు. కనుక అప్పుడు ఇతరులను మోసం చేస్తారనే అపనమ్మకం ఉండదు. ఎందుకంటే ఒకటే యజమాని కనుక నన్ను ఎవరైనా మోసం చేస్తారనే భయం ఉండదు. కానీ
ఎక్కువ మంది యాజమాన్యం ఉన్నప్పుడు, అంటే భాగస్వామ్య వ్యాపారంలో అందరూ యజమానులే, భాగస్తులందరూ యజమానులే. 5 ఉంటే 5, 10 మంది ఉంటే 10 మంది, 20 మంది ఉంటే 20 మంది సంస్థకు యజమానులే. అందులో ఏ ఒక్క వ్యక్తికి ఇతర వ్యక్తుల మీద విశ్వాసం లేకపోయినా, అపనమ్మకం ఉన్నా తర్వాత కాలంలో భాగస్థుల మధ్య తగాదాలకు దారితీసి భాగస్వామ్య ఒప్పందం రద్దు అయ్యడానికి అవకాశం ఉంది. ఏ ఒక్క భాగస్థులైనా దివాలా తీసి తన వాటాను అమ్ముకోవాలంటే ఇతర భాగస్థుల అనుమతి పొందాల్సి ఉంటుంది. కాబట్టి విశ్వాసం తక్కువగా ఉంటుంది. భాగస్థులు ఒకరి మీద మరొకరికి విశ్వాసం తక్కువగా ఉంటుంది. ఇతరులను మోసం చేసి ఒక భాగస్థుడే అక్రమంగా సంపాదించుకుంటున్ననే అపోహ భాగస్వాముల మధ్య ఎప్పుడైతే తలెత్తదో అది విషబీజమై భాగస్వామ్య సంస్థనే మూసివేయడానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఇక వ్యాపార రహస్యాలు. సొంత వ్యాపారంలో వ్యాపారానికి సంబంధించిన రహస్యాలను ఇతరులకు చెప్పాల్సిన అవసరం ఉండదు. కానీ భాగస్వామ్య వ్యాపారంలో వ్యాపారానికి సంబంధించిన అన్ని విషయాలను భాగస్థుల మధ్య పంచుకోవాల్సి ఉంటుంది. ఏ విషయం దాచిపెట్టినా కూడా ఇతర భాగస్థులు అపోహ పాలు కావడం, అపనమ్మకం పడడం, విశ్వాసం కోల్పోవడం అనేది జరుగుతుంది, తగాదాలకు దారితీస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే వ్యాపారానికి సంబంధించిన అన్ని రహస్యాలు భాగస్థులకు చెప్పాలి. భాగస్థులందరికీ రహస్యాలు తెలియడంతో వాళ్ళకు తెలిసిన ఇతర స్నేహితులు, బంధువులకు ఆ రహస్యాలను పంచడంతో వ్యాపార రీత్యా పోటీ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. రహస్యాలు బయటికి తెలిసిపోతే, వ్యాపార రహస్యం తెలిసినప్పుడు పోటీలు పెరుగుతాయి. కొత్త సంస్థలు, కొత్త భాగస్వామ్య సంస్థలు నెలకొల్పబడి పోటీ పెరగడానికి అవకాశం ఉంది. అంటే వ్యాపార రహస్యాలను కాపాడుకునే అవకాశం లేదు. ఏ ఒక్క భాగస్థుడు బయట వాళ్ళకి చెప్పినా, భాగస్థులందరికీ చెప్పిన వెంటనే వారు ఇతరులకు లీక్ చేసినట్లయితే వ్యాపార రహస్యాలు బయటికి తెలిసిపోతాయి. ఇక భాగస్వామ్య వ్యాపారంలో అవిచ్ఛిన్నత లోపం ఉంటుంది. అంటే భాగస్వామ్య సంస్థ చిరకాలం కొనసాగుతుంది, ఎప్పటికీ ఉంటుందనే నమ్మకం లేదు. ఎప్పుడు పోతుందంటే భాగస్థులు దివాలా తీసినా, భాగస్థులు ఎవరైనా మరణించినా నడిపేవాళ్ళు, లేకపోతే భాగస్థుల మధ్య తగాదాలు వచ్చినా అప్పుడు భాగస్వామ్య ఒప్పందం రద్దు అవుతుంది. ఆ ఒప్పందం రద్దు అవడంతో సంస్థ మళ్ళీ కొత్త వ్యక్తులకు అమ్ముకొని వాళ్ళ మధ్యన ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అప్పుడు సంస్థ పేరు మార్చడం, కొత్త పేరుతోటి కొత్త ఒప్పందంతో రావడం జరుగుతుంది. అంటే భాగస్వామ్య సంస్థ ఆ పేరుతో చిరకాలం కొనసాగుతుందనే నమ్మకం లేదు. ఒప్పందం ఉన్నంత కాలం కొనసాగుద్ది. ఒప్పందం రద్దయిన తర్వాత ఆ భాగస్థులైన వాళ్ళు దాన్ని రద్దు చేసుకొని సంస్థను ఇతరులకు అమ్ముకున్నట్లయితే ఆ సంస్థ లేకుండా పోయే ప్రమాదం ఉంది. కాకపోతే భాగస్వామ్య ఒప్పందానికి కాలపరిమితి ఉంది, కానీ భాగస్వామ్య సంస్థకు కాలపరిమితి లేదు. కానీ సంస్థ అనేది అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని కూడా చెప్పలేము. ఎందుకంటే భాగస్థులు దివాలా తీయకుండా ఉండి, భాగస్థులు మరణించకుండా ఉండి, భాగస్థుల మధ్య తగాదాలు లేకుండా ఉన్నంత కాలం ఒప్పందం కాలపరిమితి తీరిపోయినా మళ్ళీ కొత్త ఒప్పందం కుదుర్చుకొని అదే సంస్థను నడుపుకోవచ్చు. కానీ ఎప్పుడైతే భాగస్థుల మధ్య తగాదాలు వస్తాయో, ఎప్పుడైతే భాగస్థుల దివాలా తీసిపోతారో, లేకపోతే భాగస్వామ్య సంస్థ దివాలా తీస్తూ నష్టాల పాలు అవుతుందో, లేదా భాగస్థుల్లో ఎవరైనా మరణిస్తారో అప్పుడు ఈ భాగస్వామ్య సంస్థ కొనసాగుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారిపోతుంది. ఏదో ఒకరిద్దరు బదులు కొత్త వాళ్ళని చేర్చుకోవడం, లేదా ఒకరిద్దరు బదులు ఉన్న భాగస్థులే వారి వాటాలు కొనుక్కొని నడుపుకుంటే అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది. లేదా ఉన్న భాగస్థులు కూడా మాది కూడా అమ్మేస్తామని అందరూ అమ్మడానికి సిద్ధపడితే అప్పుడు ఆ భాగస్వామ్య సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పుడు ఒకసారి పరిమితులు మళ్ళీ చూద్దాం. అవగాహన లోపం అనేది భాగస్వాముల మధ్య ఉంటే ఆ సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుంది. భాగస్వాములలో ఏ ఒక్క వ్యక్తి నిర్లక్ష్యంగా కార్యకలాపాలు నిర్వహించినా వ్యాపారంలో వచ్చే నష్టానికి అందరూ బలి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో వచ్చిన నష్టం లేదా రుణం, సంస్థ పేరు మీద తెచ్చుకున్న రుణానికి వ్యక్తిగతంగా సమిష్టిగా బాధ్యత వహించాలి కనుక ఆ రుణం తీర్చాల్సిన అవసరం అపరిమితంగా ఉంటుంది. అంటే వ్యక్తిగత ఆస్తుల్ని అమ్మి కూడా సంస్థ పేరు మీద రుణం తీర్చాల్సిన అవసరం ఉంటుంది. వాటాలు బదిలీ అనేది
ఇతర భాగస్తుల యొక్క అనుమతితోనే చేయాలి. ఇతర భాగస్తుల అనుమతి లేకుండా వాటాలు అమ్ముకునే అవకాశం లేదు. భాగస్తుల మధ్య విశ్వాసం ఉన్నంతకాలం విజయవంతంగా భాగస్వామ్య వ్యాపారం కొనసాగుతుంది. ఎప్పుడైతే అవిశ్వాసంతో ఇతర భాగస్తులను అపనమ్మకంతో చూస్తారో, తగాదాలు మొదలైతాయో, అప్పుడు భాగస్వామ్య సంస్థ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. సొంత వ్యాపారంలో వ్యాపారానికి సంబంధించిన రహస్యాలు ఇతరులకు లీక్ చేయాల్సిన అవసరం ఉండదు. అప్పుడు వ్యాపారంలో వచ్చే లాభ నష్టాల గురించి బయటి వ్యక్తులకు తెలిసే అవకాశం లేదు కనుక వ్యాపారం విషయంలో పోటీ అనేది ఉండకపోవచ్చు, రహస్యాలు బయటికి తెలవకుండా ఉంటాయి. కానీ భాగస్వామ్య వ్యాపారంలో ప్రతి విషయం భాగస్తులకు తెలుస్తుంది. అటువంటి రహస్యాలను భాగస్తుల్లో ఏ ఒక్కరు బయట లీక్ చేసినా కూడా ఆ రహస్యాలు బయటికి పోయి అప్పుడు వ్యాపారం విషయంలో పోటీ పెరిగే అవకాశం ఉంది. ఇక భాగస్వామ్య సంస్థలో ఉన్న భాగస్తులు దివాలా తీసినా, మరణించిన, తగాదాల పాలైన వ్యాపార సంస్థ యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ సంస్థ అవిచ్ఛిన్నంగా కొనసాగే అవకాశం ఉండదు. థ్యాంక్ యూ.